మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ల మీద అటాక్ చేసిందని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపించారు. ఇన్నోసెంట్ పీపుల్ మీద, సివిలియన్స్ మీద అటాక్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గరలో ఉన్న పూంచ్ విలేజ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చేసి 15 మంది సివిలియన్స్ని, ఇన్నోసెంట్ పీపుల్స్ని చంపేశారు. ఇంకా 45 మంది గాయపడ్డారు. ఇందులో 4 చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్లో 26 మందిని సివిలియన్స్ని చంపేస్తే దానికి ప్రతీకారంగా మన ఇండియన్ ఆర్మీ రిటాలియేట్ చేసింది, చెయ్యాలి కూడా. కానీ మన ఇండియన్ ఆర్మీ సివిలియన్స్ మీద, ఇన్నోసెంట్ పీపుల్ మీద, ఆడవాళ్ళ మీద, చిన్న పిల్లల మీద అటాక్ చేయలేదు. వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ల మీద, క్యాంపుల మీద అటాక్ చేసింది. ఆఖరికి వాళ్ళ మిలిటరీ బేస్ మీద కూడా అటాక్ చేయలేదు, ఓన్లీ ఉగ్రవాదుల మీదనే అటాక్ చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రము అక్రమంగా ఇండియాలోకి వచ్చి అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లల మీద, ఇన్నోసెంట్ పీపుల్ మీద అటాక్ చేస్తుంది. అక్కడ ఉండే విజువల్స్ మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అవి ఇక్కడ నేను మీకు చూపించలేకపోతున్నాను. ఈ పాకిస్తాన్ కొడుకులకి దమ్ము ఉంటే డైరెక్ట్ ఇండియన్ ఆర్మీతో పెట్టుకోవాలి, కానీ ఇన్నోసెంట్ పీపుల్ మీద, సివిలియన్స్ మీద పడి చంపడం ఏంటి? ఇలాంటి వాళ్ళని మన ఇండియన్ ఆర్మీ అస్సలు వదిలిపెట్టకూడదు. ఇలాంటి టైంలో మనం అందరం యూనిటీ ఉండి మన ఇండియా గురించి, మన ఇండియన్ ఆర్మీ సేఫ్టీ గురించి ప్రేయర్ చేద్దాం.